నమస్తే, నా పేరు నిఖిల్. నాకు తిరగడం అంటే చాలా ఇష్టం. ఇప్పటికే సౌత్ ఇండియాలో చాలా ప్లేసెస్ తిరిగేసాను. సరదాగా చెప్పాలంటే హైదరాబాద్, చెన్నై, ఊటీ, గోవా, బెంగళూరు, కొచ్చి, ఇంకా కొన్ని. గోవా అనగానే గుర్తొచ్చింది. గోవా అయితే 4 సలేదు. నాకు ఏదైనా ప్లేస్ మళ్ళా విజిట్ చేయాలని ఉంది అంటే అది గోవా. చేతిలో డబ్బులుంటే నన్ను ఆపడం కష్టం. మామూలుగా ఎంజాయ్ చేయను, చాలా హ్యాపీగా ఉంటాను. బ్యాగు, టెంటు బండికి తగిలించి వెళ్ళిపోతాయి. అలాగే తిరిగాని సౌత్ ఇండియాలో ప్లేస్లన్నీ. ఇలా వెళ్ళడం నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. వే ఆఫ్ ట్రావెల్. అసలు పాయింట్ ఏంటంటే నాకు వేరే వాళ్ళు డ్రైవింగ్ అంటే చాలా భయం. చాలా ప్రాబిలిటీస్ ఉంటాయి యాక్సిడెంట్ అవ్వడానికి. అందులో ఇంకెవరో డ్రైవింగ్లో వెళ్ళడం అనేది ఒక పాయింట్. మన మీద మనకున్నంత నమ్మకం అవతలోడు పెద్ద రేసర్ అయినా మనకు ఉండదు. అందుకనే నేను నా ఓన్ బైక్ మీద, నా ఓన్ వెహికల్ మీద, నా ఓన్ డ్రైవింగ్లో వెళ్ళడానికి ఇష్టపడతాను. అయితే ఎందుకు ఒక్కసారి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలనిపించింది. సరే, మన సేఫ్టీ మనం చూసుకుంటూ వెళ్దామని ఒక చిన్న ప్రయత్నం. చూడండి. ఖాళీగా ఉంది కదా, ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కకూడదు. ఎందుకంటే అది ఎక్కడ పడితే అక్కడ దించేస్తాడు. అక్కడి నుంచి నడుచుకెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడో దిగి స్టేషన్ దాకా నడుచుకొచ్చాను. ఏ ట్రైన్ ఎక్కాలో తెలియక ఒక 2-3 గంటలు రైల్వే స్టేషన్లో వెయిట్ చేశాను. ఎలాగో పుష్కరానికి ఒకసారి మనం ఇలాంటి ట్రిప్ వేస్తాం కదా అని చెప్పి మన దగ్గరలో ఉన్న పుష్కర్ ఘాట్కి వెళ్తున్నాను, రాజమండ్రికి. ఘోరమైన చీకటి, ఎందుకంటే రాత్రి 11:30 అయింది. సో రూమ్కి వెళ్ళి మారుతాను. అర్ధరాత్రి 12 గంటలకి రైల్వే స్టేషన్ దగ్గర నాకు ఇది ఒక్కటే దొరికింది: దోశ, కొబ్బరి చట్నీ, ఆలు కుర్మా. మన జర్నీ ఎంత బ్యాడ్గా ఉన్నా కొంచెం మంచి ఫుడ్ మాత్రం మనకు దొరికిందా, మన పడ్డ కష్టం అంతా మర్చిపోతాం, హాయిగా పడుకుంటాం. నెక్స్ట్ డే రాత్రి రూమ్కి వచ్చేసరికి లేట్ అయింది. సో రూమ్ ఎలా ఉందో వీడియో చూపించలేకపోయాను. అందుకని ఇప్పుడు మళ్ళీ పొద్దున్నే మన బెడ్, సిట్టింగ్ ఏరియా, చిన్న షెల్ఫ్, టీవీ, ఇదో వార్డ్రోబు, మనం నిన్న వేసుకొచ్చిన బట్టలు, వాష్రూమ్. సో అలా రూమ్ బాగుండి వాష్రూమ్ కూడా నీట్గా ఉండటం వల్ల త్వరగా లేచి రెడీ అయ్యాను. రెడీ అయిపోయేలా బట్టలు ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. ఎక్విప్మెంట్ అంతా బ్యాగ్లో పెట్టి బ్యాగ్ని భుజానికి తగిలించుకుని రాజమండ్రి అందాలు చూడడానికి బయలుదేరాను నేను నడుచుకుని. మీరు కూడా నాతో పాటు చూడండి.
లంచ్ టైంకి కొవ్వూరులో నాకు ఈ రెస్టారెంట్ కనిపించింది. జయాంధ్ర మెస్ అంట, మిలిటరీ హోటల్. చూస్తుంటే నోరూరిపోతుంది. దీన్ని పట్టేసి తర్వాత మారుతాను. బేసిక్గా నాకు దిగాలంటే భయం, కాబట్టి నేను ఎప్పుడైనా ఒక్కనే ట్రావెల్ చేస్తే కొంచెం లైట్లు ఎక్కువ రూమ్ తీసుకుంటా. ఎందుకంటే లైట్లైన్ ఆన్ చేసి పడుకోవచ్చు, కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఇంకొక్కటే కాకుండా ఇప్పుడు మన ఓన్ బైక్ లేకుండా బస్సులోని ఆటోలోని తిరగడం కొంచెం కష్టంగా కాదు, చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. కాబట్టి మనం నెక్స్ట్ నుంచి మోటో బ్లాగింగ్ వీడియోలు మాత్రమే చేద్దాం. ఇంకేం మన వల్ల కాదు. ట్రై చేసాం, వర్కౌట్ అయింది, కానీ వద్దు. మళ్ళీ మనం మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, మోటో బ్లాగింగ్ వీడియోలో. అంతవరకు టాటా బై బై. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ BNN మోటో. ఆగండి, మీకు విషయం చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. వర్షాకాలంలో రాజమండ్రి చాలా బాగుంది. ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి సీజన్లో కాకుండా ఏ వింటర్లోనో సమ్మర్లోనో రాజమండ్రి వస్తే, రాజమండ్రిలో ఆ గోదావరిలో ఒక బోట్ వేసుకెళ్ళి కొంచెం ఫిషింగ్ చేయాలని ఉంది. ఇక్కడ పబ్లిక్కి ఫిషింగ్ అలౌడ్ లేదో నాకు తెలియదు, అది దాని మీద పర్టికులర్గా రూల్స్ ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు. కానీ అలాంటి పరిస్థితి ఏదైనా వచ్చి ఫిషింగ్ చేయాలనుకుంటే దానికన్నా ముందు నేను స్విమ్మింగ్ నేర్చుకోవాలి. ఎందుకంటే పొర్రపాటును మునిగిపోయాను అనుకో, మటాష్.